స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, జోసా సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించి కావాల్సిన సర్టిఫికేట్స్ మేజర్గా 16 ఫార్మాట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కొన్ని సర్టిఫికేట్స్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 or 2 సర్టిఫికేట్స్ మీకు ఏ కాలేజీలో అడ్మిషన్ వస్తే ఆ వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని ఆ కాలేజ్ యొక్క ఫార్మేట్లో మీరు సర్టిఫికేట్ మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏ సర్టిఫికేట్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, మీకు ఎప్పుడు ఏది అవసరం ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. 1 by 1 ప్రతి ఒక్కరు క్లియర్గా నోట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు మెంటర్షిప్ కావాలంటే 2500 రూపీస్ జోసా సీసాప్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఐ ఐడి ఇక్కడ స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ 6309410931కి మీరు మెసేజ్ పంపించండి. మెసేజ్ స్క్రీన్ షాట్తో పాటు పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్తో పాటు ర్యాంక్ కార్డ్ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది, మీకు పాసిబిలిటీ కాలేజ్ టైం, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఫర్దర్గా 1 by 1 ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కంప్లీట్ గైడెన్స్ మీకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ ఎస్ఎస్సి ఆ 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో పైన కంపల్సరీ ప్రిన్సిపల్ సైన్ అండ్ స్టాంప్ ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్స్ మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1/4/2025 తర్వాత తీసిందే వ్యాలిడ్ అవుతుంది. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ 1/4/2025 తర్వాత తీసిందే వ్యాలిడ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా జోసా వెబ్సైట్లో ఉన్న సెంట్రల్ ఫార్మాట్స్లో తీసుకోవాల్సిన అవసరం కాదు. మీకు డైరెక్ట్గా మీ సేవ గ్రామ సచివాలయంలో తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్ అవుతాయి. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా రెండు ఒకటే, డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు లాస్ట్లో చెప్తాను, దీనికి స్పెషల్గా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కన పెట్టండి. స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే మీ ఇంటర్ మెమోనే మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్, ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ మనకు ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్తో ఈ మెడికల్ సర్టిఫికేట్ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంతో పాటు ఫీ పేమెంట్ చేయడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంటు పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అయినా లేదంటే చెక్ బుక్ ఉంటుంది కదా, చెక్ క్రాస్డ్ చెక్ అయినా సరే ఏదైనా ఒకటి అప్లోడ్ చేయొచ్చు. అందరికీ బ్యాంక్ బుక్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఒకటి క్లారిటీగా అప్లోడ్ చేసినా సరిపోతుంది. ఇది ఫీ పేమెంట్ ఎవరైనా చేయొచ్చు, పేరెంట్ అకౌంటే ఉండాలని స్టూడెంట్ అకౌంటే ఉండాలని ఏం లేదు. ఫీ ఎవరు పే చేసినా ఒకటే, అది స్టూడెంట్ అయినా అకౌంటు, మదర్దైనా ఫాదర్దైనా బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరి అకౌంట్ నుంచి చేశామన్నది కాదు, ఫీ పేమెంట్ చేశారా లేదా అన్నదే ఇక్కడ కన్ఫర్మేషన్ ఉండాలి. అలా పే చేసే ఫీ అమౌంట్ ఏ అకౌంట్ నుంచి చేస్తారో ఆ అకౌంట్ సంబంధించి పాస్బుక్లో ఫ్రంట్ పేజ్ మీరు కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంపల్సరీగా మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇక్కడ నుంచి మీకు ఈ సర్టిఫికేట్స్ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న టైంలో కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో అప్లోడ్ మీకు ఉంటుంది ఆప్షన్, దాని ద్వారా మీరు ప్రాసెస్ చేసుకొని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. జేఈ మెయిన్స్ స్కోర్ కార్డ్ ఉండాలి, జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. యాంటీ ర్యాంకింగ్ అండర్టేకింగ్, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజ్ వెబ్సైట్లో మీకు ఫార్మాట్స్ అవైలబుల్గా ఉంటాయి. అదర్ ఫార్మాట్స్ ఆ కాలేజీలో సీట్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని ఫార్మాట్స్ అయితే ఇస్తారు. అవి ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు, ఎందుకంటే ఏ కాలేజీలో సీట్ ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాతే ఆ ఫార్మాట్స్ ఆ కాలేజ్ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోస్ ఒక 8 or 10 ఫొటోస్ రెడీ చేసి పెట్టుకోండి కాలేజ్కి వెళ్ళే టైంలో. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళే టైంలోనే ఇంటర్ టీసీ అప్పుడు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. బోనఫైడ్స్ మీకు ఇంకా స్కూలింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఏమేమి బోనఫైడ్స్ ఉన్నాయో మీ స్కూలింగ్ కాలేజ్ సంబంధించి అన్ని బోనఫైడ్స్ అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్లో చెప్తాను ఒక సర్టిఫికేట్ అని చెప్పాను, ఇక్కడ గుర్తుందా? ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు మన కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు.
మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఫైనల్గా ఆ కాలేజ్ సంబంధించిన వెబ్సైట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మేట్ ఇస్తారు. ఆ ఫార్మేట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిజికల్గా సైన్ చేయించుకొని తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి 16 సర్టిఫికేట్స్. ఇందులో ఇన్ డీటెయిల్గా చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, పేరెంట్స్ కూడా. ప్రజెంట్ అందరూ ఈ 16 సర్టిఫికేట్స్ గురించి అయితే మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ప్రతి ఒక్కటి క్లియర్గా డౌట్ లేకుండా ముందే రెడీ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.